హాయ్ హలో వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. మన హైదరాబాద్ లో కచోరీ లవర్స్ చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ ఈ రోజు మన వెల్గ్రో కిచెన్ లో ఐటమ్ పిచ్చగా నచ్చబోతుంది. అది పెసరపప్పు కచోరీ. సో పెసరపప్పు కచోరీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, లెట్స్ వాచ్. 1 hour నానబెట్టుకున్న పెసరపప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం, బ్లాక్ సాల్ట్, నెయ్యి, మైదాపిండి, శనగపిండి, ఉప్పు, నిమ్మకాయ, కసూరి మేతి, గరం మసాలా, సోంపు, ధనియాలు, వామ, జీలకర్ర, నూనె. పెసరపప్పు కచోరీకి ముందుగా ఏం చేయాలి అంటే, మనం 1 కప్పు మైదాపిండి తీసుకున్నాం కదా, అది బౌల్లో వేసుకొని సరిపడే ఉప్పు, ఎంత ఉప్పు తింటారో అంత, ఇందులో కొంచెం వాము వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి, ఇది కొంచెం వేడి చేసుకుని, అంటే కొంచెం గోరువెచ్చని నెయ్యి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఇది బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం చపాతీ పిండికి ఎలా అయితే మనం చపాతీ చేసుకుంటామో పిండిని మిక్స్ చేసుకొని, అలా కొంచెం వాటర్, సరిపడంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా మీరు లూజ్ చేశారనుకోండి, మనకు కచోరీ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో అందుకని కొంచెం సరిపడా వాటర్ వేసుకుంటూ మెల్లమెల్లగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం లోపల దీనికి మళ్ళీ స్టఫ్ పెట్టాలి. సో కొంచెం గట్టిగా ఉండి చపాతీ పిండిలా బాగుంటే బాల్స్ లాగా వస్తుంది. చూసారు కదా, మనం మైదా పిండిలో కొంచెం గోరువెచ్చని నెయ్యిని, అలాగే వామని, ఉప్పుని యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఒక పిండిలాగా, చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని. సో ఇది మనము ఈ ప్రాసెస్ అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది. ఏదైనా సరే క్లాత్ని కొంచెం పచ్చిగా చేసి వాటర్ తోటి అదిలా కప్పేసేయండి. సో ఎయిర్ అనేది పోకుండా ఉంటుంది. పెసరపప్పు 1 గంట మనం నానబెట్టుకున్నాం కాబట్టి, సో మీరు ఈ పెసరపప్పుని మిక్సీలో వేసుకోవాలి. పిండిలాగా పట్టుకోవద్దు, కొంచెం అలా అలా, అంటే మనము పెసరపప్పు కచోరీని తింటున్నప్పుడు పప్పు తిన్న ఫీల్ ఉండాలి. సో అందుకని లైట్గా మిక్సీ చేసుకోండి. సో పెసరపప్పుని మనం మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. పెసరపప్పు కచోరీకి నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సో ఇది కొంచెం వేడైన తర్వాత దంచి పెట్టుకున్న ధనియాలు, నెక్స్ట్ సోంపు యాడ్ చేసుకోవాలి. దీనికి జీలకర్ర ఒక 20 to 30 seconds ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి గోల్డెన్ కలర్ వచ్చింది. సో ఇందులో మనము ముందుగా ఇందాక చెప్పాను కదా, అల్లం అలాగే పచ్చిమిర్చి, అవి కొంచెం మిక్స్ చేసి, కారం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే మనము అల్లం పచ్చిమిర్చి అనేది మిక్సీకి వేయకుండా దంచి పెట్టాము కాబట్టి. సో ఆ స్మెల్ మనం చూడొచ్చు. సో ఇవి కొంచెం మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత వెంటనే శనగపిండి వేయాలి. ఈ శనగపిండి అనేది మనకు గడ్డలు లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి ఇది కలరింగ్ కోసం. సో మీరు ఇది కూడా ఎక్కువ వేసుకుంటే తినలేరు, చాలా స్పైసీ అయిపోతుంది. సో కొంచెం జస్ట్ కలర్ కోసం అంతే. ఎందుకంటే పచ్చిమిర్చి కనుక ఎక్కువ కారంగా ఉంటే తినలేరు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఫుడ్లో కొంచెం మసాలా కావాలనుకుంటారు. సో అందుకనే గరం మసాలా యాడ్ చేద్దాము. ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ కసూరి మేతి, కసూరి మేతి వేయంగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఇది మొత్తం స్టఫింగ్ అనమాట. మనం ఇందాక చేసుకున్న ఇంగ్రీడియంట్కి అది కొంచెం చపాతీ లాగా చేసి అప్పుడు ఈ స్టఫ్ పెడితే మన పెసరపప్పు కచోరీ రెడీ అయిపోతుంది. రైస్లో చేసుకున్న ఫ్రైస్ వెజిటేబుల్ ఫ్రై లాగా అయిపోయింది స్టఫ్ మొత్తం. సో ఇప్పుడు ఇందులో
టేస్ట్ కోసం కొంచెం లెమన్ యాడ్ చేయాలి, లెమన్ జ్యూస్. ఇప్పుడు స్టఫ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన పెసరపప్పు కచోరీకి. నెక్స్ట్ చేయాల్సింది, ఇందాక మనము అంత మెత్తగా కాకుండా పెసరపప్పుని అంటే అరగంట నానబెట్టుకున్నాం, ఒక గంట నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేయాలి. ఈ స్టఫ్ అండ్ పెసరపప్పుది కూడా బాగా మిక్స్ అవ్వాలి. మనం ఎప్పుడైతే దీన్ని మిక్స్ చేస్తామో 2 స్టఫ్ని అలాగే పెసరపప్పు మిక్స్ని ఇది బాగా కలుపుతూ ఉండాలి. అంటే మనం కొంచెం కలపకపోయినా కూడా మొత్తం మాడిపోతూ ఉంటుంది, టేస్ట్ అనేది అంత బాగుండదు. సో అందుకని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఈ స్టఫ్ మొత్తం మనం ఇలా డ్రైగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి బాగా. ఎంత డ్రైగా ఉంటే అంత బాగా వస్తుంది అనమాట మన పెసరపప్పు కచోరీ. ఇది ముద్దగా అవ్వకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి స్టఫ్, అప్పుడే మీకు పెసరపప్పు కచోరీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఆల్మోస్ట్ మన పెసరపప్పు కచోరీ కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోతుంది. బట్ దీన్ని దింపేసే ముందు ఒకసారి మన బ్లాక్ సాల్ట్ వేసుకుందాము, ఇది చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. పెసరపప్పు కచోరీ కావాల్సిన స్టఫ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కచోరీ తయారు చేసుకుందాము. సో ఇది ఆల్రెడీ మెత్తగానే ఉంది, ఎందుకంటే మనము కొంచెం క్లాత్ అనేది తడి చేసి దీనిపైన గాలిపోకుండా లోపలికి కవర్ చేసాం కాబట్టి పిండి చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకొని ఇంకోసారి సో ఈ పిండి ఏదైతే ఉందో అది మనం చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకోవాలి. సో కొంచెం చేతికి మనం ఈ చపాతీ లాగా చేసుకునే ముందు నెయ్యి ఉంది కదా, నెయ్యి కొంచెం చేతికి రాసుకొని నెయ్యి కొంచెం చేతికి అంటించుకొని సో ఈ పిండి నుంచి మీడియం సైజ్ బాల్స్, అంటే మనము ఎంత పెద్ద బాల్స్ చేసుకుంటే అంత పెద్ద కచోరీ వస్తూ ఉంటుంది. ఎస్, ఆల్మోస్ట్ ఒక బౌల్ లాగా అయిపోయింది. సో ఈ బాల్ని ఇప్పుడు మనం కొంచెం ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఎస్పెషల్లీ బొబ్బట్లు చేసేటప్పుడు మనం చేస్తాం చూడండి, ఎగ్జాక్ట్గా అలానే. సో ఈ చపాతీ పిండితోటి మీడియం సైజ్ బాల్స్ తీసుకొని దాన్ని ఇలా చేసుకోవాలి. ఎందుకు మనం ఎంత పెద్ద చేసుకుంటున్నాం అంటే బికాజ్ మనకు స్టఫ్ అనేది అంత పడుతుంది. సో మనం చేసుకున్న స్టఫ్ని మీ చపాతీ బట్టి, మీరు చేసుకున్న చపాతీని బట్టి మీకు తెలుస్తుంది ఎంత స్టఫ్ యాడ్ చేస్తే మనకు ఒక బాల్ లాగా వస్తుంది అనేది. లోపల స్టఫ్ పెట్టి కొంచెం నెయ్యి అంటించుకొని కొంచెం పెద్దగా అనుకోవడమే. సో స్టఫ్ పెట్టుకొని మనకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో కచోరీని ప్రిపేర్ చేసుకున్నాము. మిగతా స్టఫ్ని కూడా మనం కచోరీలాగా తయారు చేసుకుందాం. ఈ బాల్ ఏదైతే ఉందో మనం కొంచెం దీన్ని లోతుగా చేసుకొని ఇందులో స్టఫ్ పెట్టేంత స్పేస్ని చేసుకో. యా, చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ని ఫిల్ చేద్దాం. ఎస్, సో ఇది ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి. సో కొంచెం నెయ్యి అద్దుకొని చేసుకోండి. యా, ఆల్మోస్ట్ డన్. సో మనం స్టఫ్ని పెట్టి కచోరీని ఇలా రెడీ చేసుకున్నాము. సో ఇక్కడ బ్రేక్ అవ్వకుండా కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసాము. ఒక ప్యాడ్ లాగా ఉంది. సో
ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు కచోరీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనము మైదా పిండిలో కావాల్సిన స్టఫ్ మొత్తం పెట్టి ఒక బాల్స్ లాగా కచోరీ షేప్లో రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న పెసరపప్పు కచోరీని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఆల్మోస్ట్ వేడైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పెసరపప్పు కచోరీని డీప్ ఫ్రై చేసుకుందాం. మెల్లగా వేయండి. మనం పెసరపప్పు కచోరీని డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఆల్రెడీ వేడిలోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం అప్పుడు మనం వేసేటప్పుడు కచోరీలు అనేది మాడిపోకుండా చాలా క్రిస్పీగా గోల్డ్ కలర్లో చూడడానికి తినేటట్టు చక్కగా కనిపిస్తాయి. అండ్ కచోరీలు అనేవి ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏదైనా సరే స్టఫ్ లోపల పెట్టి డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఒకసారి వేస్తాం కాబట్టి అది వన్ సైడే కాలుతూ ఉంటుంది. సో మధ్యలో మనం ఇలా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. సో అప్పుడు 2 సైడ్స్ అనేవి కంప్లీట్గా కుక్ అవుతుంది. పెసరపప్పు కచోరీ రెడీగా ఉంది. సో వెంటనే ఈ పెసరపప్పు కచోరీని రెడీ చేయండి. టేస్టీ రెసిపీస్ కోసం, వండర్ఫుల్ రెసిపీస్ కోసం సింపుల్ గా మా వెల్గ్రో కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని పక్కా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మన వెల్గ్రో కిచెన్.